పెట్టచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే మీకు పేమెంట్స్ ఎప్పుడైనా ఆగాయా? చెప్పండి, మీ పేమెంట్స్ ఎప్పుడైనా ఆగాయా? శనివారం సాయంత్రం వచ్చినప్పటికీ మా ప్రేరణ నుంచి పేమెంట్స్ వస్తుందనే ఒక ధైర్యం, మనం ఏ పనైనా చేయొచ్చు, మనకి వారానికి ఒకసారి మంచి పేమెంట్ వస్తుంది అనే ఒక ధైర్యం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మా అందరికీ మన మధ్య రమణ గారు ఇచ్చారు. ఆయనకి ఈ సందర్భంగా మనం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, మన ప్రేరణ ఎదర్స్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నాం అది కాకుండా సారు ఇంకా కొత్త బిజినెస్ 2 పరిచయం చేస్తున్నారు. ఒకటి మనకి బాత్రూమ్ టాయిలెట్స్ క్లీనర్స్ నుంచి మన హౌస్ క్లీనింగ్ వరకు టోటల్ బాటిల్స్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు A to Z. దాని నుంచి మనకి ఆయన లీటర్ 70 రూపీస్ పెడుతూ 60% క్యాష్ బ్యాక్ అనేది దాంట్లో కూడా పెట్టారు. మనం హ్యాపీగా మన హౌసెస్కి వాడుతూ మన పక్క వాళ్ళకి కానీ మన షాపులకు కానీ హాస్పిటల్కి కానీ స్కూల్స్కి కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. మనం 10,000 రూపాయలు స్టాక్ తీసుకుంటే 6,000 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఏ కంపెనీలోనైనా మీరు ఎప్పుడైనా ఫినాన్స్ కానీ యాసిడ్స్ కానీ కొంటే మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ ఉందా? లేదు. ఆ అవకాశం మన ఎండి గారు మనకు కల్పించారు. మనం ఈ అవకాశాన్ని కూడా చాలా అందరము వాడుకొని అందరికీ తెలిసేటట్టు చేయాలని నా ఉద్దేశం. ఇంకోటి సోలార్ అనేది అందరికీ తెలియకపోవచ్చు. ఈ మధ్య పల్లెటూరులో కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. 3 kV సోలార్ 1,90,000 అవుతుంది. దానికి 78,000 గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది. సబ్సిడీ పోను 1,10,000 మన గవర్నమెంట్ నుంచి బ్యాంకులో లోన్ పెట్టుకుంటే మనం నెల EMI కట్టుకుంటూ కొనసాగిస్తున్నాం. ఇక నుంచి మన ప్రేరణ ఎన్ఎస్ కంపెనీ ద్వారా సోలార్ వేయించుకుంటే మీరు 5,000 రూపాయలు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే చాలు. 5,000 కూడా మీ ఇంటికి వచ్చి ఇన్స్టలేషన్ చేసిన వారికి మాత్రమే ఇవ్వండి. రూపాయి కూడా మీకు ఖర్చు అవ్వదు. మీ EMI ఏదైతే ఉందో అది కంపెనీయే కట్టుకుంటుంది. మీకు ఫ్రీగా సోలార్ వచ్చేస్తుంది. ఇలా మన ఎండి గారు చాలా మంచి బిజినెస్లో మన ముందుకు చెప్తున్నారు. తర్వాత లీడర్స్ అయితే వస్తున్నారు, కానీ మనం డబ్బులు వేసేద్దాం, మన డబ్బులు మనకి అదే వస్తాయి, పెరుగుతున్నాయి. మీ డబ్బులు అయితే ఎక్కువ పోవు, మీ రూపాయికి రూపాయి ఇస్తాం, కానీ మీరు కొత్త వ్యక్తులను పరిచయం చేయండి కంపెనీకి. ఎందుకంటే మీరు నన్ను నమ్మి మీరు జాయిన్ అయ్యారు. మిమ్మల్ని నమ్మిన కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని మీరు ఇందులోకి తీసుకురావాలి. మీరు ఎవరునో జాయిన్ అవుతున్నారు, కామ్గా ఉంటున్నారు, బిజినెస్ అయితే చేయట్లేదని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా మీరు బిజినెస్ ఇవ్వండి. బిజినెస్ ఇచ్చిన రోజే కంపెనీ గ్రోత్ అనేది బాగుంటుంది. ఒక్కలో ఇక్కడ ఉన్న హాల్లో 80 మందిలో ఇద్దరే బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? 80 మందిలో 50 మంది బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? కంపెనీ గ్రోత్ ఎలా పెరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుసు. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ బిజినెస్, మీరు కంపెనీలో బిజినెస్ చేస్తూ కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తే కంపెనీ చాలా తొందరగా అభివృద్ధి అనేది చెందుతుంది. నేను మాట్లాడాలంటే ఇంకా చాలాసేపు తీసుకోగలను, కానీ మనమే అంతా మాట్లాడుకొని కూర్చుంటే ఎండి గారు కూడా మాట్లాడాలి. ఆయన ద్వారాగా మనం చాలా మాటలు తెలుసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సభకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. చిరంజీవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వేమల శ్రీనివాసరావు గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. వేమల శ్రీనివాసరావు గారు, ఏమండి మీరు అక్కడ కనిపించలేదు? వెనకైపోతుంది పలకలేదురా?